హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను ఈరోజు మీ ముందుకి ఒక సింపుల్ బట్ మోస్ట్ యూస్ఫుల్ క్లీనింగ్ హ్యాక్ తోటి వచ్చేసానండి. అదేంటి అంటే కిచెన్లో ఉండే స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్ క్లీనింగ్ అనమాట. నన్ను వీడియోస్ చూసిన చాలామంది అడుగుతున్న ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చందన మీ కుక్ టాప్ కానివ్వండి, డిష్ వాషర్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, ఎప్పుడు ఒక ఈవెన్ సర్ఫేస్ విజిబిలిటీ కనిపిస్తూ ఉంది. బట్ మాకేమో ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, చిన్నపిల్లలు చేతి అచ్చులు అలా అన్నీ మార్క్స్ అలానే ఉండిపోతున్నాయి. ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. ఏ డైరెక్షన్లో అయితే క్లీన్ చేసామో ఆ డైరెక్షన్ అలా కనిపిస్తూ ఉంది. బట్ మీది నీట్గా ఉంది. ఏమి టిప్స్ ఫాలో అవుతున్నారు, ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అని అడుగుతున్నారండి. సో నేను ఫాలో అయ్యే టిప్స్ అండ్ నేను ఫాలో అయ్యే క్లీనింగ్ రొటీను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వన్ థింగ్ అండి, జనరల్గా స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్ ఏది చిన్నదైనా పెద్దదైనా ఏంటి అంటే 100% మనకి షాప్ నుంచి వచ్చినప్పుడు ఉండే అంత క్లీనింగ్ ఎవ్రీడే మెయింటైన్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ అండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఒక క్విక్ క్లీనప్ కానీ వైప్ ఇట్ అప్ అనే ప్రాసెస్ కానీ ఈజీగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే 80-85% క్లీన్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. బట్ రిమైనింగ్ 15% మనం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పితే మనకు కనిపించదు. సో మ్యాక్సిమం టైమ్స్ ఏంటంటే నేను ఈ 85% క్లీనింగ్ ప్రాసెస్తో వెళ్తూ ఉంటాను. అండ్ డీప్ క్లీనింగ్, కిచెన్ని డీప్ క్లీనింగ్ కన్సిడర్ చేసినప్పుడు రిమైనింగ్ 100% ప్రాసెస్కి వెళ్తూ ఉంటాను. నేను ఈరోజు బోత్ ద టిప్స్ షేర్ చేసుకుంటానండి. స్టెయిన్లెస్ స్టీల్కి ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఐరన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి వాడకూడదండి. పెట్టిన వెంటనే ఒక సన్నటి గీతలాగా మార్క్ పడిపోతుంది అనమాట. వాటిని తిరిగి నార్మల్ పొజిషన్కి తీసుకురావడం కోసం మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాక్స్ని యూజ్ చేయాలి. అవి ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ అవి సెట్ చేయనప్పుడు ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ మీద గీత చాలా ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడూ కూడా రఫ్గా ఉండే స్క్రబ్బర్స్ కానివ్వండి, రఫ్గా ఉండే క్లీనింగ్ ఐటమ్స్తో కానీ ఎప్పుడు క్లీన్ చేయడానికి ట్రై చేయకండి. వాటికి బెస్ట్ థింగ్ వచ్చేసి కాటన్ మైక్రోఫైబర్ క్లాత్స్ కానివ్వండి, లేదా టర్కీ టవల్తో ఉండే స్ట్రాంగ్ వాటర్ పీల్ చేసుకునే క్లాత్లు కానివ్వండి వాడుకోండి. అండ్ స్పాంజ్ తోటి క్లీన్ చేసుకోండి. సాఫ్ట్ సైడ్ ఉండే నార్మల్ స్పాంజ్ తోటి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ క్లీనింగ్ స్పాంజెస్ చూపించాను కదా నా క్లీనింగ్ వీడియోస్లో, వాటిని కూడా యూజ్ చేయొచ్చండి. అవి కూడా ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, క్లీన్గా ఉన్న సర్ఫేస్లో ఏంటి అంటే ఏమీ డాట్స్ కనిపించవు. బట్ దీన్ని డాట్ పెట్టడం చాలా ఈజీ అండి స్టెయిన్లెస్లో. ఇక్కడ అచ్చు చూడండి ఎంత ఈజీగా కనిపించేస్తుందో. సో ఇదేనమాట ప్రాబ్లం మనకి స్టెయిన్లెస్ దాని మీద. ఎస్పెషల్లీ కిడ్స్ ఉండి వాళ్ళు ఫ్రిడ్జ్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, లేదా వాళ్ళు యూజ్ చేసే కిచెన్ అప్లయన్సెస్లో ఏవైనా సరే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటే ఏంటంటే వాళ్ళ అచ్చులు కానివ్వండి, వాళ్ళ చేతికి ఉన్న డర్ట్ కానివ్వండి చాలా ఈజీగా కనిపిస్తుంది అనమాట. వీటిని క్విక్గా నేను ఎలా వైప్ ఆఫ్ చేస్తానో చూపిస్తానండి. యాజ్ యూజువల్ క్లీనింగ్లో నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు లైఫ్ సేవర్స్ వచ్చేసి హాట్ వాటర్ అండ్ బనియన్ క్లాత్ కానివ్వండి, లేదా ఇలా టవల్స్ కానివ్వండి వాడుతూ ఉంటానండి. అండ్ వెనిగర్ కూడా వాడతాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను ఇప్పటికీ నేను వెనిగర్ని ఏ ప్రోడక్ట్ వాడతాను, జనరల్గా ఎక్కడ కొంటాను అని అడుగుతున్నారండి. ఇది 4 Monks వైట్ వెనిగర్ అండి, డైల్యూటెడ్ వెనిగరు. సో ఎసిడిటీ వచ్చేసి ఓన్లీ 5% ఉంటుంది. నేను క్లీనింగ్ వెనిగర్ వాడట్లేదండి, డైల్యూటెడ్ వెనిగరే తీసుకొస్తాను. ఇవి వచ్చేసి నేను కాస్ట్కోలో కొనుక్కొస్తానండి. 2 బాటిల్స్ ఉంటాయి ఒకటే ప్యాక్లో. సో కాస్ట్ గుర్తులేదు, అరౌండ్ $17 అలా ఉండొచ్చండి 2 బాటిల్స్. ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. కాకపోతే క్లీనింగ్కి ఏంటంటే ఎప్పుడు డైల్యూటెడ్ వెనిగర్ తీసుకోండి. కంప్లీట్ ఎసిడిటీ అనేది 5%, చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ వాటర్తో ఆల్రెడీ మిక్స్ చేసింది అనమాట డైల్యూటెడ్. సో ఇట్స్ గుడ్ టు గో విత్ మెనీ ప్రోడక్ట్స్. ఆ వెనిగర్ని నేను స్ప్రే బాటిల్లో తీసుకున్నానండి, ఈజీనెస్ కోసం యూజ్ చేయడం కోసం. నేను జనరల్గా క్లీనింగ్కి బాయిలింగ్ వాటర్ తీసుకుంటానండి, ఎందుకంటే గ్రీజ్ని ఈజీగా వైప్ చేస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి కెటిల్ని వాడుతూ ఉంటాను. మీరు జస్ట్ వామ్ వాటర్ కానీ లేదా ట్యాప్ వాటర్ తీసుకున్నా కూడా ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది అనమాట క్లీనింగ్ అంతే. అండ్ జనరల్గా క్విక్ క్లీనింగ్కి అయితే వెనిగర్ వరకు వెళ్ళనండి. జస్ట్ ఈ హాట్ వాటర్లోనే కాటన్ క్లాత్ తీసుకుంటాను. అండ్ మైక్రోఫైబర్ అయినా వాడుకోండి. నేను ఎప్పుడు ఇంట్లో ఉన్న టర్కీ టవల్స్ కానీ లేదా నార్మల్ టవల్ పీసెస్ కానీ బనియన్ క్లాత్ కానీ యూజ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. నాకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట అవి. సో జస్ట్ వాటర్ లేకుండా కంప్లీట్గా పిండేసి దాంతో ఎప్పుడు సర్కిల్ మోషన్స్లో రుద్దకండి. స్టెయిన్లెస్ స్టీల్ మీద సర్కిల్ మోషన్లో రుద్దినప్పుడు ఏంటంటే ఆ మార్క్ అలానే కనిపిస్తుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత
మార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ క్లీన్ చేసేసుకోండి ఒకసారి క్విక్గా వెట్ క్లాత్ తోటి. ఇవి నేను పెట్టిన ఫింగర్ ప్రింట్స్ అండి. ఇలా వెట్ క్లాత్ తోటి ఒకసారి వైప్ చేసిన తర్వాత పొడిగా ఉన్న సైడ్ తీసుకొని ఒకే డైరెక్షన్లోటి వైప్ చేయడానికి ట్రై చేయండి. మనం వైప్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes డ్రై అవనిస్తే మనకి ఇలా నీట్ క్లీన్ సర్ఫేస్ వస్తుందండి. చూసారు కదా, నాకు ఇందాక ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్స్ పెట్టాను, అవేవి కనిపించట్లేదు. మళ్ళీ పెడితే మళ్ళీ కనిపిస్తుంది అనమాట లైట్గా. సో దిస్ ఈస్ ద బేసిక్ క్లీనింగ్ అనమాట నేను ఎవ్రీడే చేసేది కిచెన్ అప్లయన్సెస్కి. వేటికైనా సరే, కుక్ టాప్ కానివ్వండి, డిష్ వాషర్ కానివ్వండి, ఏవైనా సరే ఇలా క్విక్ వైప్ ఇచ్చేస్తాను అనమాట వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్ తోటి. ఫ్రిడ్జ్ కింద పార్ట్ వచ్చేసి కొంచెం త్వరగా డస్ట్ ఉంటుందండి అండ్ ఎక్కువ మార్క్స్ కూడా కనిపిస్తాయి. ఈ మార్క్స్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్ తోటి త్వరగా క్లీన్ అవ్వు. సో వాటి కోసం ఏంటంటే నేను డైల్యూటెడ్ వెనిగర్ వాడతానండి. స్టెయిన్లెస్ స్టీల్ మీద డైల్యూటెడ్ వెనిగర్ నాకు ఎప్పుడూ ప్రాబ్లం కాలేదు. మీకు కొంచెం అనుమానం ఉన్నా సరే విజిబిలిటీ లేని ఏరియాలో ఒకసారి ట్రై చేయండి. స్మాల్ ఏరియాలో మీకు ఓకే అనుకుంటే ఫ్రంట్ కూడా క్లీన్ చేసుకోండి. వెనిగర్ని క్లాత్ మీద ఇలా స్ప్రే చేసి యూజ్ చేస్తున్నానండి. జస్ట్ రబ్ చేసేస్తున్నాను. నాకు ఇవేంటంటే ఒక్కసారిగా కంప్లీట్గా పోవు, 2 to 3 times ఇలా వైప్ చేసుకోవాలండి వెనిగర్ తోటి. సో జనరల్గా వెనిగర్తో క్లీన్ చేసిన తర్వాత కూడా లోవర్ పార్ట్ అక్కడక్కడ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఇదేంటంటే నేను డైలీ ఫాలో అయ్యే రెగ్యులర్ క్లీనప్ రొటీన్ అనమాట. బట్ డీప్ క్లీనింగ్కి నేను కొంచెం టైం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఇవి కూడా మార్క్స్ కనిపించకుండా నీట్గా యూనిఫామ్గా ఉండడానికి, షైనీగా ఉండడానికి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తానండి. ఎనీ బ్రాండ్ అండి, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడతాను. సో నేను ఇది వచ్చేసి ప్రైస్లో పర్చేస్ చేశానండి. బట్ ఎనీ బ్రాండ్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ విల్ గో గుడ్ విత్ దిస్ అండి. సో ఆలివ్ ఆయిల్ని ఏం చేస్తారంటే ఏదైనా టిష్యూ మీద కానివ్వండి లేదా మీరు క్లీన్ చేసుకునే క్లాత్ మీద కానివ్వండి, జస్ట్ లిటిల్ బిట్ తీసుకోండి. ఇలా క్లాత్ మీద తీసుకున్నానండి నేను. ఈ ఆలివ్ ఆయిల్ని మీకు మార్క్స్ కనిపిస్తున్న స్పేస్ మీద జస్ట్ రబ్ చేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ పార్ట్ వచ్చేసి మనం ఆలివ్ ఆయిల్ తోటి రబ్ చేసిన ఏరియా అండి. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఇంకా రబ్ చేయని ఏరియా. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మార్క్స్ కనిపిస్తున్నాయి, యూనిఫామ్గా లేదు. బట్ మీరు ఈ ఏరియా చూసారు అంటే యూనిఫామ్గా ఉంది. అండ్ మీరు ఫింగర్ తోటి ఇలా అన్నా కూడా మీకు ఎక్కడ మార్క్ కనిపించట్లేదు అనమాట. సో నేను డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఒక కంప్లీట్ గ్లాసీ లుక్ ఇవ్వాలి, నార్మల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ తోటి రబ్ చేస్తూ ఉంటానండి. సో కనిపించే ఈ ఏరియాలో నేను మళ్ళీ ఆలివ్ ఆయిల్ కొంచెం తీసుకున్నాను, దీంతో రబ్ చేస్తున్నానండి. సో అదండి ఆలివ్ ఆయిల్ తోటి మనం రబ్ చేసినప్పుడు ఉండే యూనిఫామ్ షైనింగ్ అండ్ చేయనప్పుడు ఉండే లిటిల్ బిట్ మార్క్స్ అనమాట. నేను ఫాలో అయ్యే రొటీను ఇదేనండి. జనరల్గా ఇలా ఇంత టైం లేని వాళ్ళు అండ్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి, వెనిగర్ కానివ్వండి వాడడానికి ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే వేమన్ అని స్టెయిన్లెస్ స్టీల్ వైప్స్ ఉంటాయండి. జనరల్గా టార్గెట్లో పర్చేస్ చేస్తూ ఉంటాను. 30 కౌంట్ వచ్చేసి $4 to $5 ఉంటుందండి. నేను దాన్ని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎట్ ప్రెజెంట్ మాకు ఇంట్లో లేవు అవి. నేను షేర్ చేసుకున్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ క్లీనింగ్ హ్యాక్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.